Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్ లో థర్డ్ యూనిట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ స్ట్రెస్ యొక్క మేనేజ్మెంట్ యోగా ద్వారా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, విచ్ ఈస్ యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఇది థర్డ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో అందులో ఉండదు. సో సపరేట్ గా మేము వీడియో ఎండింగ్ లో ప్రొవైడ్ చేస్తాము. సిలబస్ వీడియో కూడా చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఇన్ టుడేస్ లైఫ్, స్ట్రెస్ ఈస్ బికమింగ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ మెనీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఉరుకుల పరుకుల జీవితం. సో ఇక్కడ స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి, ఓన్లీ స్ట్రెస్ వల్లనే. ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్ దట్ స్ట్రెస్ నెగటివ్లీ ఎఫెక్ట్స్ హెల్త్. సో స్ట్రెస్ అనేది మనము ఈజీగా తీసేసుకుంటాం, ఏమున్నది కొంచెం టెన్షన్స్ ఉన్నాయి కావచ్చు అంతే అనుకుంటాం, కానీ బ్రెయిన్ మీద, బాడీ మీద, హార్ట్ రేట్ మీద, చాలా వాటి మీద ఈ స్ట్రెస్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో నెగటివ్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది హెల్త్ మీద. ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్, లైఫ్ స్టైల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. స్ట్రెస్ ని ఒకవేళ మీరు మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. Lifestyle is characterized by one's habits relating to eating, working, sleeping and all those things that influence one's health and life. సరే, మరి లైఫ్ స్టైల్ అనేది మారాలి, లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అంటున్నాం. మరి ఆ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని అంటే మన యొక్క హ్యాబిట్స్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఏం తింటున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, సరిగా పడుకుంటున్నారా లేదా, ఇవన్నీ అంటే ఏవైతే మన హెల్త్ ని, మన లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవి. In other words, lifestyle means one's food habits, recreation, thinking and all benefits day-to-day activities. So ఇంకా మనం డీప్ గా చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ అనేది మన ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ వస్తాయి. A healthy lifestyle reduces stress and promotes one's health. లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది, హెల్త్ అనేది పెరుగుతుంది. It is important to recognize that stress is something that can be tackled, controlled and definitely decreased. So ఈ స్ట్రెస్ అంటే మనకి ఏదో పెద్ద కంట్రోల్ చేయలేము, ట్యాకిల్ చేయలేము అని కాదండి. మనతో కంట్రోల్ అవుతుంది, మనతో ట్యాకిల్ అవుతుంది, డెఫినెట్ గా మనం డిక్రీజ్ చేయగలుగుతాం స్ట్రెస్ ని. Many times we may not necessarily be in control of the situations which causes that stress, but we can control our overall response of any such situation. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే స్ట్రెస్ అనేది సిచ్యువేషన్స్ ద్వారా అవుతుంది. ఆ సిచ్యువేషన్స్ ని మనం కంట్రోల్ చేయలేము, అంటే స్ట్రెస్ కాజింగ్ ని కంట్రోల్ చేయలేము, కానీ ఆఫ్టర్ కాజింగ్ ద స్ట్రెస్ వీ కెన్ డిక్రీజ్ ద స్ట్రెస్. ఓకే, అంటే స్ట్రెస్ ఏదైతే మనకి ఇస్తుందో దానికి మన రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. An adolescent in different situations experiences a wide range of emotions that could vary from positive to negative, such as happiness, satisfaction, sadness, anger, frustration, etc. సో టీనేజ్ లో మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి, అవునా? అది పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు. ఎమోషన్స్ పరంగా మీరు చూసుకున్నట్టయితే హ్యాపీనెస్ కానివ్వండి, సాటిస్ఫాక్షన్ కానివ్వండి, ఇవన్నీ పాజిటివ్ కిందకు వస్తే, సాడ్నెస్, యాంగర్, కోపం రావడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇవన్నీ నెగిటివ్ కిందకు వస్తాయి. They have high expectations from themselves that may be further reinforced by people and environment అరౌండ్ దెమ్. సో టీనేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు, వాటిని ట్రిగర్ చేస్తారు చుట్టూ ఉన్న పీపుల్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి. దేర్ ఆర్ మెనీ ఒకేషన్స్ వెన్ దే మే గెట్ స్ట్రెస్డ్ ఆర్ ఫీల్ యాంగ్రీ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. సో మీరు చూసుకున్నట్లయితే చాలా సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయండి. టీనేజ్ లో చాలా స్ట్రెస్ అనేది గురవ్వడము, యాంగ్రీ ఉండడము, ఫ్రస్ట్రేట్ అయిపోవడము, ఇలా. It is natural for adolescents to experience both positive and negative emotions. సో టీనేజ్ లో ఈ హార్మోనల్ బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి పాజిటివ్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడంలో న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. Simultaneously, it is necessary for everyone to be aware of her or his feelings and emotions. సో ఓకే, మీ స్ట్రెస్ కి గురవ్వడము ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. అలాగే మీ ఎమోషన్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి అని మీరు తెలుసుకోవడం కూడా న్యాచురల్ ప్రాసెసే. ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్ టు ఎక్స్ప్రెస్ వన్స్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా న్యాచురల్ ప్రాసెస్. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ఆల్ టు నో దట్ దెర్ ఆర్ బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద ఎమోషన్స్. సో మన ఎమోషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఇది కూడా తెలిసి ఉండాలి. మన ఎమోషన్స్ ఒక్కోసారి మనం పాజిటివ్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఒక్కోసారి నెగిటివ్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో టూ వేస్ అనేటివి ఉంటాయి.
It is pointed out that negative emotions and their expression in negative way may be caused by certain stress experienced by the adolescents. సో ఒకవేళ వాళ్ళ ఎమోషన్స్ అనేటివి నెగిటివ్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనుకోండి టీనేజ్ లో, అది వాళ్ళకి స్ట్రెస్ వల్ల వస్తుందని అర్థం. ఓకే, సో మరి వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. స్ట్రెస్ can be understood as the responses of the body which occur in difficult situations. సో స్ట్రెస్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మన రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, మన బాడీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయని స్ట్రెస్ కింద తీసుకోవచ్చు. దీస్ సిచ్యువేషన్స్ ఆర్ పర్సీవ్డ్ బై ద పర్సన్ యాజ్ ఎ థ్రెట్ టు హిస్ ఆర్ హర్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ వెల్ బీయింగ్. సో ఈ సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ సిచ్యువేషన్స్ లో స్ట్రెస్ అనేది గురవుతున్నారు అని అంటే ఆ పర్సన్ ఆ సిచ్యువేషన్స్ ని ఒక థ్రెట్ లాగా తీసుకుంటున్నారు. అమ్మో నా ఫిజికల్ అండ్ హెల్త్ రెండు కూడా దెబ్బతింటాయి, నా ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా దెబ్బతింటుంది అనేసి అనుకుంటున్నారు అనమాట. దిస్ థ్రెట్ మే బి రియల్ ఆర్ ఇమాజినరీ. సో ఆ థ్రెట్ ఏదైతే ఉందో అది నిజం కావచ్చు లేదా వాళ్ళ ఇమాజినేషన్ కూడా కావచ్చు. ద రెస్పాన్సెస్ టువర్డ్స్ దిస్ సిచ్యువేషన్స్ అకర్ ఎట్ ద ఫిజియాలజికల్ లెవెల్ అండ్ ద సైకాలజికల్ లెవెల్. సో ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఫిజియాలజికల్ లెవెల్లో అండ్ సైకాలజికల్ లెవెల్లో రెండు లెవెల్స్ లో మనకి అకర్ అవ్వచ్చు. At the physiological level, there may be changes in heart rate, pulse rate, blood pressure, secretions of hormones, etc. సో ఫిజియాలజికల్ లెవెల్లో చూసుకున్నట్టయితే బాడీకి సంబంధించింది కాబట్టి స్ట్రెస్ అనేది మీకు హార్ట్ రేట్ లో కనిపించవచ్చు, పల్స్ రేట్ లో కనిపించవచ్చు, బ్లడ్ ప్రెషర్, అలాగే మీ హార్మోన్స్ సెక్రేషన్ లో. మరి సైకాలజికల్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఎట్ ద సైకాలజికల్ లెవెల్ దేర్ మే బి చేంజెస్ ఇన్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ అండ్ అలర్ట్నెస్. సో సైకాలజికల్ లెవెల్లో మనకి అటెన్షన్ ఇవ్వడంలో, కాన్సన్ట్రేషన్ గా ఉండడంలో, మెమరీలో, అలర్ట్నెస్ లో ఈ స్ట్రెస్ అనేది కనిపించవచ్చు. అండ్ ఆల్సో ఇన్ ద ఎమోషనల్ స్టేట్. సో మరి ఎమోషనల్ స్టేట్ లో చూసుకున్నట్టయితే యాంగర్, ఫియర్, హేట్, సాడ్నెస్ ఎక్సెట్రా నెగిటివ్ ఎమోషన్స్ అన్నమాట. కోపం రావడం కానివ్వండి, భయపడడం కానివ్వండి, ద్వేషంగా ఉండడం కానివ్వండి, లేదా బాధపడిపోవడం కానివ్వండి, ఇవి జరగవచ్చు స్ట్రెస్ వల్ల. ఓకే, stress generally occurs as a result of major events in life such as tough competitions. It could even result in heart attack, brain stroke and death. సో స్ట్రెస్ అనేది జనరల్ గా ఏంటంటే మనుషులు ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు వస్తుందన్నమాట. సో కాంపిటీషన్స్ కానివ్వండి, ఎగ్జామ్ స్ట్రెస్ కానివ్వండి, ఇలాంటివి. ఓకే, సో ఒక్కోసారి ఈ స్ట్రెస్ ఎంత వరకు వెళ్ళిపోతుంది అని అంటే హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఈవెన్ డెత్ కూడా అక్కడ అవ్వచ్చు. ఓకే, అంత ఈజీ విషయం అయితే కాదు. Several psychological disorders such as anxiety and depression may also result in chronic and severe stress. సో మనకి ఈ సైకాలజికల్ డిసార్డర్స్ ఉంటాయి కదా, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. ఓకే, however the fact is we cannot avoid stress. సో ఈ స్ట్రెస్ వల్ల చాలానే జరుగుతున్నాయి, కానీ మనం స్ట్రెస్ అయితే అవాయిడ్ చేయలేము లైఫ్ లో. Therefore, management of stress is necessary. అందుకే మనం స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలిసి ఉండాలి. యోగా హ్యాస్ బిన్ కన్సిడర్డ్ ఏ ప్యాంకియా ఆఫ్ స్ట్రెస్. సో సింపుల్ గా ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యోగా అనేది ఒక టాబ్లెట్ లాగా పనిచేయచ్చు స్ట్రెస్ కి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ we will discuss the role of yoga in developing a healthy lifestyle by which stress can be managed. ఈ వీడియో స్టార్టింగ్ లో మనం స్ట్రెస్ గురించి ఏం చూసాము, స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవ్వాలంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్ స్టైల్ హెల్దీగా మేనేజ్ అవ్వాలంటే యోగా అనేది మనకి హెల్ప్ అవుతుంది. యోగా ప్రాక్టీసెస్ వన్స్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్ క్యాన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒక్కసారి యోగా ప్రాక్టీసెస్ అనేటివి మన వే ఆఫ్ లైఫ్ అయిపోయింది అనుకోండి, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా అవుతుంది. Yoga as a way of life for stress management. You have learned about asana, pranayama, kriya, mudra, bandha and meditation in earlier classes. So first second unit lo manaki ee pranayama, kriya, mudra, bandha, meditation ivanni untayi annamata. ఆసనాలు ఇవన్నిటి ద్వారా స్ట్రెస్ అనేది ఎలా మేనేజ్ చేయాలో కూడా మనం చూడొచ్చు. However, yoga is not limited to the physical postures, breathing techniques or meditation for a few minutes only. Rather, yoga is a way of life. సో మీరు చూసుకున్నట్టయితే యోగా అంటే ఆసనాలు, పోస్చర్స్ చేయడము, లేదా ప్రాణాయామ, బ్రీతింగ్ టెక్నిక్స్ లేదా మెడిటేషనే కాదు, అది కూడా కొద్ది నిమిషాలు చేసి వదిలేయడం అనేది కాదు. యోగా అనేది వే ఆఫ్ లైఫ్ అన్నమాట. మనం ఎలా జీవించాలో చెప్తుంది మనకి. ఇట్ ప్రపోన్స్ సెవరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆసన, ప్రాణాయామ, క్రియ, ముద్ర, బంధ అండ్ మెడిటేషన్ విచ్ ఆర్ రెలెవెంట్ టు హెల్దీ లివింగ్. సో
మీరు ఆసనాలు చేసేటప్పుడు, ప్రాణాయామ చేసేటప్పుడు, క్రియ, ముద్ర, బంధ, మెడిటేషన్ ఏది చేసినప్పుడన్నా కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి మనకి. ఆ ప్రిన్సిపల్స్ అనేటివి మీరు హెల్తీ లివింగ్ ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. యోగిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్తీ లివింగ్ క్యాన్ బి అడాప్టెడ్ బై ఆల్. సో యోగిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవందరూ అడాప్ట్ చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్, ప్రొఫెషన్ ఆర్ ప్లేస్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ జెండర్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు, ఎవరన్నా పాటించవచ్చు. యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్, యోగా గివ్స్ డైరెక్షన్ అబౌట్ ఫుడ్, ఈటింగ్ హ్యాబిట్స్, థింకింగ్, రిక్రియేషనల్ మీన్స్ అండ్ కండక్ట్. సో యోగా వల్ల ఏంటి అని అంటే మనకు ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఎలా థింక్ చేయాలి, ఎలా రిక్రియేషనల్ మీన్స్ ఉండాలి, అండ్ అలాగే మన కండక్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ. యోగిక్ వే ఆఫ్ లైఫ్, if adopted in true sense, empowers us to deal with stress and in promoting physical and mental health. ఒకవేళ మీరు యోగాని వే ఆఫ్ లైఫ్ గా ఫుల్ గా అడాప్ట్ చేశారనుకోండి, మీ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది, మీ హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది, బోత్ ఫిజికల్ గా అండ్ మెంటల్ గా. సో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది, దాని ద్వారా వీ క్యాన్ మేనేజ్ ద స్ట్రెస్. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ గురించి చూసాము. సో మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.